నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధానాంశాలు సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేసిన సీఎం జగన్ పిటిషన్కు విచారణ అర్హత లేదని వ్యాజ్యం కోర్టులో మెమో దాఖలు చేసిన సిబిఐ పిటిషన్పై విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని వినతి అవినీతి కూల్చివేతలు కక్ష సాధింపు జగన్ రెండేళ్ల పాలనపై యనమల ఆగ్రహం దేశంలో 54 రోజుల కనిష్టానికి కరోనా కేసులు కొత్తగా 1,27,510 మంది బాధితులు ఔషధం తయారీకి ఆనందయ్య బృందం ఏర్పాట్లు కృష్ణపట్నానికి ప్రజలెవరూ రావద్దంటూ విజ్ఞప్తి తన బెయిల్ రద్దుపై వేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని దాన్ని కొట్టివేయాలని కోరుతూ సిబిఐ కోర్టులో జగన్ కౌంటర్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సిబిఐ కోరింది. తదుపరి విచారణ ఈ నెల 14కి వాయిదా పడింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్పై సిబిఐ కోర్టులో విచారణ జరిగింది. జగన్ కౌంటర్ దాఖలు చేశారు. బెయిల్ షరతులు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. పిటిషన్కు విచారణ అర్హత లేదన్నారు. వ్యక్తిగత రాజకీయ అవసరాలకు న్యాయ వ్యవస్థను వాడుకునే ప్రయత్నమిదని ఆరోపించారు. తనపై బ్యాంకు రుణాల ఎగవేత కేసులు పిటిషన్లో ప్రస్తావించలేదని పేర్కొన్నారు. రఘురామ పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. కోర్టులో మెమో దాఖలు చేసిన సిబిఐ పిటిషన్పై చట్ట ప్రకారం కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. కౌంటర్లపై రిజాయిండర్లు దాఖలకు రఘురామ తరపు న్యాయవాది గడువు కోరారు. రాజు గారు జగన్ మీద బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్ పిటిషన్ హియరింగ్ వచ్చిందండి. లాస్ట్ టైం కోర్ట్ హ్యావ్ గివెన్ అ సీరియస్ వార్నింగ్ టు అదర్ సైడ్ టు ఫైల్ కౌంటర్. బేసింగ్ ఆన్ దట్ ఈ రోజు జగన్ రెడ్డి గారును నెక్స్ట్ సిబిఐ వాళ్ళు కౌంటర్ వేస్తే మేము అది తీసుకున్న తర్వాత చూసి మేము దీనికి రీజాయిండర్ వేయాలండి. ఈ కేసు పెట్టిన తర్వాత కొన్ని సంగతులు జరిగాయి. సో ఆ కాగితాల కోసం మేము గుంటూరు కోర్టుకి, ఏపీ హైకోర్టుకి, సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యి కాగితాలు మేము అబ్టైన్ చేయాలి. దానికి రీజాయిండర్ వేస్తాము, మాకు టైం కావాలని అడిగామండి. కోర్టు 14/6/21 దాకా టైం ఇచ్చారు. ఆ రోజు మేము రీజాయిండర్ ఫైల్ చేసిన తర్వాత కేసు ఇట్ విల్ బి పోస్టెడ్ ఫర్ హియరింగ్ ఆఫ్ ది క్యాన్సిలేషన్ పిటిషన్. తదుపరి విచారణను సిబిఐ కోర్టు ఈ నెల 14కి వాయిదా వేసింది. వైకాపా రెండేళ్ల పాలనపై సీఎం జగన్ విడుదల చేసిన పుస్తకమంతా అసత్యాలేనని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. వైకాపా పాలనలో అభివృద్ధి, సంక్షేమం రెండూ ఆగిపోయాయని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు, విధ్వంస పాలనే జగన్ ప్రధాన ధ్యేయమని మండిపడ్డారు. క్రిమినల్ కేసుల నుంచి బయటకు రావడం కోసమే సీఎం జగన్ తాపత్రయమని యనమల విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి వెల్ఫేర్ గురించి చాలా ఘనంగా చెప్పడం జరిగింది. కానీ వాస్తవాలు చూసినట్లయితే ఆ బుక్ లో ఉన్నవన్నీ కూడా సత్యదూరమైనటువంటి విషయాలు తప్ప ఏది కూడా నిజమైనటువంటి విషయం అక్కడ చెప్పలేదు. ఇట్స్ అ బుక్ ఆఫ్ ఆల్ లైస్, ఇట్స్ అ బుక్ ఆఫ్ ఫుల్ ఆఫ్ లైస్. వీళ్ళ యొక్క 2 సంవత్సరాల యొక్క పరిపాలన చూస్తే వాళ్ళకు ఉండేటువంటి ప్రధానమైనటువంటి కోరికలు, ఒకటి ఇల్లీగల్ మనీ ఎట్లా సంపాదించాలి, రెండవది పొలిటికల్ హెరాస్మెంట్ ఎట్లా చేయాలి, మూడవది డిస్ట్రక్టివ్ యాక్షన్స్, వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఈ ఏదో విధంగా అధికారాన్ని భవిష్యత్తులో కూడా నిలుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్షాలను కూడా కేసులు పెట్టడం కానీ ఇటువంటి చేస్తే ప్రతిపక్షం లేకుండా పోతుందనేటువంటి ఒక అపోహ. చరిత్రలు చూస్తే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అల్టిమేట్ గా విన్ చేస్తారు. దీంట్లో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. దేశంలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 54 రోజుల తర్వాత తొలిసారి తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులకు దాదాపు 2 రెట్ల మేర డిశ్చార్జీలు జరిగాయి. మరణాల సంఖ్య కూడా 35 రోజుల తర్వాత 3,000 దిగువకు వచ్చింది. యాక్టివ్ కేసులు కూడా 43 రోజుల తర్వాత 20 లక్షల దిగువకు చేరాయి.
దేశంలో దాదాపు 54 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 19,25,374 నమూనాల ఫలితాలు రాగా 1,27,510 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు 2,81,75,044 కోవిడ్ కేసులు నమోదైనట్లు వివరించింది. వైరస్ కారణంగా మరో 2,795 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 3,31,895కి పెరిగింది. గత కొద్ది వారాలుగా దేశంలో కరోనా మరణాలు 3,000కు పైగా నమోదవుతుండగా తొలిసారి అవి 3,000 మార్కు దిగువకు వెళ్లాయి. వైరస్ నుంచి కొత్తగా 2,55,287 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,59,47,629 మంది వ్యాధిని జయించారు. వరుసగా 19వ రోజు రోజువారీ కేసుల కంటే డిశ్చార్జీలు ఎక్కువగా నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా దాదాపు 43 రోజుల తర్వాత 20 లక్షల దిగువకు వచ్చింది. ప్రస్తుతం 18,95,520 యాక్టివ్ కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో పాజిటివిటీ రేటు వరుసగా 8వ రోజు 10% దిగువనే ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.62%కి దిగిరాగా వారంలో పాజిటివిటీ రేటు 8.64%కి పరిమితమైందని కేంద్రం తెలిపింది. రికవరీ రేటు కూడా 92.09%కి పెరిగినట్లు వివరించింది. మంగళవారం ఉదయం వరకు 21,60,46,638 కోవిడ్ టీకా డోసులు వేసినట్లు తెలిపింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఔషధం తయారీకి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆనందయ్య మందుకు ప్రభుత్వ అనుమతి లభించడంతో అందరికీ దాన్ని అందించేందుకు చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. వనమూలికలు, ముడి పదార్థాల సేకరణలో ఆనందయ్య బృందం నిమగ్నమైంది. ఔషధం తయారీకి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించడంతో మందు పంపిణీ గురించి ప్రకటించే వరకు ఇతరులెవరూ గ్రామంలోకి రావద్దని ఆనందయ్య స్పష్టం చేశారు. తొలి ప్రాధాన్యత సర్వేపల్లి నియోజకవర్గానికేనని, పంపిణీ సమయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలు కొనసాగుతోంది. ఢిల్లీలో మద్యాన్ని మొబైల్ యాప్లు లేదా వెబ్సైట్ల ద్వారా ఆర్డర్ చేసుకుంటే ఇంటికే తెచ్చి డెలివరీ చేసేందుకు సవరించిన ఎక్సైజ్ నిబంధనల మేరకు అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ అనుమతించింది. అయితే వసతి గృహాలకు, కార్యాలయాలకు, ఏవైనా సంస్థలకు డెలివరీ చేసేందుకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. అది కూడా L13 లైసెన్స్ కలిగి ఉన్నవాళ్లు మాత్రమే ఇంటికి సరఫరా చేయాలని, అన్ని మద్యం దుకాణాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని చెప్పింది. అంతేకాకుండా అవసరమైన అన్ని అనుమతులు కలిగి ఉన్న వాళ్లు క్లబ్లలో, బార్లలో, రెస్టారెంట్లలో మద్యం సరఫరా చేయొచ్చని వివరించింది. ఏప్రిల్ 19న హస్తినలో లాక్డౌన్ విధించగా ప్రస్తుతం అన్లాక్ దిశగా అడుగులు పడుతున్నాయి. ప్రస్తుతం జూన్ 7 వరకు లాక్డౌన్ కొనసాగనుంది. ఢిల్లీలో మద్యం సేవించడానికి చట్టబద్దమైన అర్హత వయస్సును 25 నుంచి 21కి కూడా కుదిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. ఈ నిర్ణయంతో ఎక్సైజ్ రెవెన్యూ పెరుగుతుందని కేజ్రీ సర్కార్ అంచనా వేస్తోంది. కరోనా కష్టకాలంలో పేదలకు తన వంతు సాయం చేయాలనుకున్న ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు తన పింఛను సొమ్ముతో అందుకు శ్రీకారం చుట్టారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం దేవంగపురికి చెందిన మోహనరావు ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి నుంచి ప్రతి మంగళ, శనివారాల్లో గ్రామంలో అన్నదానం చేస్తున్నారు. అంతేకాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు సాయపడుతున్నారు. జాండ్రపేట గ్రామస్తులకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్నారు. శుభకార్యాల్లో సంతోషం పంచారు. వేడుకల కార్యక్రమాల్లో మనసుపై భారాన్ని తగ్గించారు. సంగీతానికి తగ్గట్లుగా కాలు కదుపుతూ ప్రేక్షకుల్లో ఊపు తెప్పించే డాన్సర్లు కరోనా దెబ్బకు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. అర్ధాకలితో అలమటిస్తున్నారు. భవిష్యత్పై ఆందోళన నెలకొందని ప్రభుత్వం ఏదో ఒక దారి చూపాలని కోరుతున్నారు. వేడుకలు, వివాహాలు సందర్భమేదైనా నృత్య కళాకారుల సందడే వేరు. మ్యూజిక్ మోగగాని చిందులతో ఉత్సాహం నింపుతారు. జాజ్, వెస్ట్రన్, శాస్త్రీయం సంగీతమేదైనా కళ్లు తిప్పుకోనీయకుండా ప్రదర్శనలు చేస్తారు. నృత్యమే జీవనాధారంగా మార్చుకున్న వాళ్ల జీవితాల్లో కరోనా అల్లకల్లోలం నింపింది. పాఠశాలలు మూసేయటంతో పిల్లలకు నృత్య బోధన తరగతులు రద్దయిపోయాయి. జీతాలు ఇవ్వటం అనవసరమని కొన్ని పాఠశాలలు ఉద్యోగాల్లో నుంచి తీసేశాయి. ఇక పెళ్లిళ్లు, సంబరాలపై ఆంక్షలు ఉన్నాయి. ఒకవేళ అనుమతులు వచ్చినా సాధారణంగా తంతు ముగించేయాలనే అందరూ ఆలోచిస్తూ ఉండడంతో ఇప్పట్లో తమకు పనులు వచ్చే అవకాశమే లేదని కళాకారులు వాపోతున్నారు. డాన్సర్లు, నృత్య దర్శకుల సంఘాల ప్రతినిధులే చందాలు వసూలు చేసి
చేసి పేద కళాకారులకు అండగా నిలబడుతున్నారని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. డాన్సర్స్ అందరూ హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఈ కరోనా వల్ల చాలా ఇబ్బందులకి గురవుతున్నాము. ఎంతో మంది కళాకారులు ఇప్పుడు రోడ్డున పడ్డాము. మాకు గతంలో ప్రోగ్రామ్స్ ఉండేవి, స్కూల్స్ ఓపెనింగ్ ఉండేవి, ఒక ఏదైనా జీవనాధారం అనేది చాలా సులువుగా ఉండేది. కరోనా వల్ల మాకు అసలు స్కూల్స్ బంద్ అయిపోయినాయి. ₹1 ఆదాయం అనేది చూడలేదు. చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏ పొలిటికల్ లీడర్ అడిగినా సరే మేము తర్వాత చూద్దామమ్మా చెప్తామమ్మా అంటున్నారు, కానీ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అయితే గవర్నమెంట్ నుంచి అందలేదు. ప్రతి ఒక్క సంతోష సమయాల్లో మా కళాకారులను ఉపయోగించుకున్న ప్రతి ఒక్కరు మమ్మల్ని గుర్తుంచుకోవడం మర్చిపోయారు. సో కరోనా వల్ల దాదాపు స్కూల్ వార్షికోత్సవాలు, సంగీత్ ఫంక్షన్స్, పెళ్లిళ్ళు ఇటువంటి కార్యక్రమాలు లేపడం వల్ల కనీసం ఇంట్లో జరగనిటువంటి పరిస్థితి కూడా కళాకారులు చాలామంది ఫేస్ చేశారు. అయితే మేమంతా ముందుకు వచ్చి మా అసోసియేషన్ స్థాపించుకొని ఈ అసోసియేషన్ ద్వారా పెద్దవాళ్ళని కలిసి వాళ్ళ దగ్గర మేము చందాలు సేకరించి ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశాం. అదేవిధంగా మరొకసారి మళ్ళీ రేపు నెక్స్ట్ వీక్ కూడా మళ్ళీ పంపిణీ చేయబోతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ఆ విషయాన్ని కూడా సీఎం గారు అందరూ ఆలోచించి మాకు సమన్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఉపాధి లేక ఇంట్లో కష్టాలతో కాపురం చేయాల్సి వస్తోందని, తొలి విడత లాక్డౌన్లో చేసిన అప్పులే ఇంకా తీర్చలేక మానసికంగా క్షోభ అనుభవిస్తున్నామని చెప్పారు. నిత్యావసరాలకు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరారు. కళను నమ్ముకొని చాలా మంది కళాకారులు తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు, కానీ ఎవరు మమ్మల్ని ఆదుకోవట్లేదు. ప్రతి ఫంక్షన్కి, అది ఏ ఫంక్షన్ అయినా సరే మమ్మల్ని పిలిచి చేయించుకునేవాళ్ళు. మాకు అటువంటి పని రాదు. మేము కళనే నమ్ముకున్నాము. మాకు కాళ్ళు లేకపోతే మేము ఏ పని చేయలేము. అలాంటిది మాకు ఏ పని చేయడానికి కూడా మమ్మల్ని ఎవరి దగ్గర తీసుకోవట్లేదు. దయచేసి మమ్మల్ని ఆదుకోసంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. నెలకు మాకు ఎంతో కొంత ఒక 10,000, 15,000 దాకా మాకు ఇన్కమ్ వచ్చేది. కానీ కరోనా లాక్డౌన్ అయిన తర్వాత మాకు చేతికి ₹10 రావడం కూడా కష్టమైపోయింది. దాదాపు మాకు ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకరికి ఫేస్ చేయలేకపోతున్నాం, ఇంకొక క్వశ్చన్స్ చేస్తుంటే ఆన్సర్ చేయలేకపోతున్నాం. గవర్నమెంట్ నుంచి మమ్మల్ని క్లాసికల్ డాన్సర్స్ని, జానపద గీత వాళ్ళని ఆదుకోవడం కాకుండా అలాంటి వెస్ట్రన్ డాన్సర్స్ కూడా ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నేరుగా ఆర్థిక సాయం చేయలేకపోయినా ఉపాధి దొరికే మార్గాలు చూపిస్తే కష్టాల నుంచి గట్టెక్కుతామని నృత్యకారులు కోరుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వి ప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్వి ప్రసాద్ సీఎస్గా పనిచేశారు. రోసయ్య సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1975 బ్యాచ్కు చెందిన ఎస్వి ప్రసాద్ నెల్లూరు జిల్లా సబ్ కలెక్టర్గా కెరీర్ ప్రారంభించారు. 1982లో కడప జిల్లా కలెక్టర్గా, 1985లో విశాఖపట్నం కలెక్టర్గా, ఆపై పలు శాఖలు, విభాగాలకు చైర్మన్ స్థాయి నుంచి చీఫ్ సెక్రటరీ స్థాయికి ఎదిగారు. ఎస్వి ప్రసాద్ తనకన్నా 20 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి దక్కించుకున్నారు. 10 ఏళ్లకు పైగా పదవీ కాలంలో 3కి పైగా ముఖ్యమంత్రులకు ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలందించారు. మాజీ సీఎస్ ఎస్వి ప్రసాద్ మృతి పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ సంతాపం ప్రకటించారు. ప్రసాద్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఎస్వి ప్రసాద్ సేవలు చిరస్మరణీయమన్న జస్టిస్ రమణ రాష్ట్ర ప్రగతికి ఎంతో కృషి చేశారని కీర్తించారు. ఎస్వి ప్రసాద్ మృతి పట్ల తెలుగుదేశం అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారిగా అందరినీ ముందుండి నడిపించారని గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారిని జయించి తిరిగి వస్తారనుకున్నామని, ఇప్పుడు ఆయన లేరంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎస్గా పనిచేసిన ప్రసాద్ పలువురు ముఖ్యమంత్రుల వద్ద కార్యదర్శిగా పనిచేశారని, నిబద్ధత కలిగిన అధికారిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు. దేశంలో మరోసారి చమురు ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 27 పైసలు, డీజిల్పై 24 పైసలు పెరిగింది. గుంటూరులో లీటర్ పెట్రోల్ ₹100.68 కాగా ప్రీమియం పెట్రోల్ ధర ₹104.13 చేరింది. లీటర్ డీజిల్ ధర ₹94.96 చేరింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర ₹100.48 పెరగ్గా ప్రీమియం పెట్రోల్ ధర ₹103.93 చేరింది. లీటర్ డీజిల్ ధర ₹94.76 చేరింది. దేశంలోని రహదారుల నిర్మాణంలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. మహారాష్ట్రలోని సతారాలో 24 గంటల వ్యవధిలో 39.671 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అరుదైన విషయంగా భావిస్తున్నారు. గతంలో విజయపూర్, సోలాపూర్ మధ్య 18 గంటల సమయంలో 25.54 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో నమోదైంది. తాజాగా సతారా, పండర్పూర్ రహదారి వెడల్పు పనుల్లో భాగంగా పుసేగావ్,
మహాసూర్నే మధ్య 39.67 కిలోమీటర్ల పొడవైన రోడ్డు పనులు చేపట్టారు. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి సోమవారం ఉదయం 7 గంటలకల్లా పూర్తి చేశారు. మహారాష్ట్ర ప్రజాపనుల విభాగం పర్యవేక్షణలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ ఈ ఘనత సాధించింది. ఒకేసారి 6 ప్రాంతాల్లో 3 షిఫ్టుల్లో పనులు చేపట్టారు. సింహాచలం దేవస్థానంలో స్వామివారి ప్రసాదం తయారీలో సాంకేతికతను వినియోగించాలన్న ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ సంచిత గజపతిరాజు సూచన మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు వంటశాల ఆధునికీకరణకు అవసరమైన డిజైన్లను ఆహ్వానిస్తూ దేవస్థానం ఈవో ప్రకటన విడుదల చేశారు. ఆలయానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, ప్రసాదానికి సైతం డిమాండ్ పెరుగుతున్న సందర్భంగా ఆలయ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సింహగిరిపై ఉన్న అన్నప్రసాద భవనంపై మరో అంతస్తు నిర్మించాలని ప్రతిపాదించారు. అక్కడ ఈ యంత్రాలను సమకూర్చి ప్రసాదాల తయారీ పెంచనున్నారు. హైదరాబాద్ వనస్థలిపురంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా వస్తున్న టిప్పర్ ఢీకొట్టడంతో దంపతులిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. కాసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం మృతదేహాలను పక్కకు తరలించి వాహనాల రాకపోకలను పోలీసులు క్రమబద్ధీకరించారు. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకును మేయర్ సుజాత ప్రారంభించారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు చిరంజీవి ముందుంటారని మరోసారి నిరూపించారని కొనియాడారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్టుకు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. ఈ యొక్క ఆక్సిజన్ బ్యాంకుని నిర్వహించినటువంటి నిర్వాహకులకి, చిరంజీవి గారికి మొట్టమొదటిసారిగా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అంతేకాకుండా అభినందనలు కూడా తెలియజేస్తున్నాము. ఎంతోమంది కళాకారులు తమ కళ్ళ ద్వారాగా ప్రజల యొక్క మనసుల్ని ఆనందింపజేస్తుంటే మరి కొంతమంది చిరంజీవి గారు లాంటి వారు ముందుకు వచ్చి గతంలోనే మరి బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకును కూడా నిర్వహించి ఎంతోమందికి రక్తదానాన్ని, కళ్ళు దానాన్ని చేయించినటువంటి గొప్ప నటుడు చిరంజీవి గారు. ఆక్సిజన్ కొరత వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఆక్సిజన్ కూడా ఆక్సిజన్ లేకుండా ఏ ప్రాణం కూడా పోకూడదనే ఉద్దేశంతో ప్రతి పట్టణంలోనూ కూడా కరోనా పేషెంట్స్కి ఆక్సిజన్ అందించాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా అభినందిస్తున్నాము. కరోనా మహమ్మారి కట్టడిపై 2 పరిశోధనలు సరికొత్త ఆశలను చిగురింపజేశాయి. ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న వారు లేదా కరోనా టీకా తీసుకున్న వారికి ఈ వ్యాధి నుంచి జీవితకాల రక్షణ లభించవచ్చని అవి పేర్కొన్నాయి. అయితే మరోసారి కరోనా సోకకుండా ఇవి పూర్తి స్థాయిలో కాపాడతాయని నిర్ధారణగా చెప్పలేమని శాస్త్రవేత్తలు తెలిపారు. కోవిడ్ను ఎదుర్కొనే యాంటీబాడీలను దీర్ఘకాలం పాటు శరీరం ఉత్పత్తి చేయవచ్చన్న ఆశలకు ఈ పరిశోధనలు బలం చేకూర్చాయని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారికి మళ్లీ వైరస్ సోకుతున్న వేళ యాంటీబాడీలు స్వల్పకాలమే మనుగడలో ఉంటాయన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. వ్యాధి నివారణకు ఏటా లేదా 6 నెలలకు ఒకసారి టీకా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందా అన్న విశ్లేషణలు కూడా మొదలయ్యాయి. ఈ రోగ నిరోధక రక్షణ కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి. కొందరిలో ఇది కొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చని తెలిపాయి. కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మధ్యకు కూడా పాత్ర ఉన్నట్లు తేలడమే ఈ అంచనాలకు ప్రాతిపదిక. 2 అధ్యయనాల్లో కూడా ఎముక మధ్యలోని రోగ నిరోధక కణాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. కరోనాను గుర్తుపెట్టుకుని భవిష్యత్తులో అది దాడికి ప్రయత్నిస్తే తిప్పికొట్టే టీ కణాలను కూడా రోగ నిరోధక వ్యవస్థ ఉత్పత్తి చేస్తుందని తేలడం ఊరట కలిగిస్తోంది. కరోనా వైరస్ లోని కొంత భాగాన్ని రోగ నిరోధక వ్యవస్థ తనలో భద్రపరుచుకుంటుందని, దాని ఆధారంగా రోగ నిరోధక కణాలు ఈ వైరస్ పై పోరులో ఎప్పటికప్పుడు శిక్షణ పొందుతాయని తెలిపారు. యాంటీబాడీల ఉత్పత్తిలో ఎముక మధ్య ప్రమేయం ఉండడం వల్ల కరోనా కొత్త రకాలను ఎదుర్కొనే సామర్థ్యం శరీరానికి లభిస్తుందని పరిశోధకులు చెప్పారు. టీకా పొందిన వారితో పోలిస్తే కోవిడ్ నుంచి కోలుకున్న వారికి భవిష్యత్తు ఇన్ఫెక్షన్ ను ఎదుర్కొనే సమర్థత ఎక్కువగా ఉందని చెప్పారు. అయితే వైరస్ నుంచి కోలుకుని ఆ తర్వాత టీకా తీసుకున్న వారిలో రోగ నిరోధక స్పందన చాలా మెరుగ్గా ఉందని వివరించారు. వారికి బూస్టర్ వ్యాక్సిన్ల అవసరం ఉండకపోవచ్చన్నారు.